అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ గ్రౌత్కి ఎంతో సహాయపడుతుంది. రేపే చివరి కార్తీక సోమవారం. ఈ నెల నవంబర్ 20వ తేదీన అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అయితే నవంబర్ 17వ తేదీన చివరి కార్తీక సోమవారం వస్తుంది. ఈ చివరి ఆర్థిక సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం సౌభాగ్యం చేకూరుతాయి. అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ ఒక్కరోజు చేసే పూజలకు శివానుగ్రహం పరిపూర్ణంగా లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి నవంబర్ 17వ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి? 365 ఒత్తులు దీపం ఎప్పుడు వెలిగించాలి? నారికేల దీపం వెలిగిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రేపే నవంబర్ 17వ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది. ఇలాంటి శక్తివంతమైన కార్తీక సోమవారం రావాలంటే మళ్లీ సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిందే. కార్తీక మాసం నెలరోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈ చివరికి ఆర్థిక సోమవారం చేసే పూజలు మరో ఎత్తు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే ఇంకా మంచిది. పుణ్యనదులలో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. ఇక పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. విశేషంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గదిలో నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక సోమవారం కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్య చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. నారికేల దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేయండి. మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తెలుపు రంగు పుష్పాలు అలాగే పసుపు రంగు పుష్పాలతో శివుడిని అలంకరించి దీపారాధన చేయండి. అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక నీటి కలశం పెట్టుకోవాలి. మీకు బిల్వదళాలు అందుబాటులో ఉంటే బిల్వదళాలతో శివుడిని పూజించండి. ఈ విధంగా శివుడిని అందంగా అలంకరించి శివుని పటానికి ఎదురుగా నారికేల దీపం వెలిగించండి. లేదా 2 పిండి దీపాలు వెలిగించండి. అయితే నారికేళ్ల దీపం వెలిగించేవారు ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని శివునికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయ 2 ముక్కలుగా పగలాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పను తీసుకొని ఆ కొబ్బరి చిప్ప కుంకుమ బొట్లు పెట్టి నిండుగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేయండి. దీన్నే కొబ్బరి దీపం అని అంటారు. రెండవ కొబ్బరి చిప్పలో ఏదైనా తీపి పదార్థం పెట్టే శివునికి నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ కొబ్బరి దీపాన్ని నేలపైన వెలిగించకూడదు. ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపం వెలిగించాలి. ఈ కొబ్బరి దీపం వెలిగించగానే ఆ దీపానికి ఎంతో పవిత్రత ఉంటుంది. కాబట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపానికి నమస్కారం చేసుకోండి. కొబ్బరి దీపం వెలిగించలేని వారు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి. లేదా పిండి దీపాలు వెలిగించండి. మీరు ఏ దీపం వెలిగించినా దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఈ విధంగా శివుడిని పూజిస్తూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. లేదా 21 సార్లు జపించండి. ఈ చివరి ఆర్థిక సోమవారం నాడు ఈ మంత్రాన్ని 108 సార్లు చదివితే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది. ఇక చివరగా శివునికి హారతి సమర్పించి కొబ్బరి దీపానికి కూడా హారతి ఇచ్చి మీ పూజను ముగించుకోండి. ఈ రోజున చేసే అభిషేకాలకు కోటిరెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ చివరి కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాల్లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శివాలయానికి వెళ్లలేని వారు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారుచేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఆ మట్టి లింగాన్ని శివుని స్వరూపంగా భావిస్తూ అభిషేకం చేసుకోండి. ఈ కార్తీక సోమవారం శివుడికి ఎన్ని పూజలు చేసిన శివలింగానికి అభిషేకం చేయకపోతే మీ పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు. కాబట్టి చెంబుడు నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసిన మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించాలి. తులసి కోట ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి తులసి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయండి. ఈ కార్తీక సోమవారం ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి రోజంతా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండలేని వారు పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు.
ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత స్త్రీలు మరల తల స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే తులసి కోటలో కూడా దీపం వెలిగించండి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించండి. విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో 365 వత్తులతో దీపం వెలిగించండి. అలాగే శివాలయాల్లో ఉసిరి దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఉసిరి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది. శివాలయంలో దీపారాధన చేయలేని వారు తులసి కోట ముందు కూడా 365 వత్తుల దీపం వెలిగించవచ్చు. ఇక ఈ కార్తీక సోమవారం తప్పనిసరిగా నువ్వులను దానం చేయండి. కార్తీక మాసంలో తిల దానం చేయాలని మన శాస్త్రం వివరిస్తుంది. తిలా దానం అంటే ఎవరికైనా బ్రాహ్మణులకు కాని పేదలకు గాని దక్షిణ తాంబూలంతో నువ్వులు దానం చేయాలి. కార్తీక సోమవారం నువ్వులు దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది బొట్టును ధరించండి. ఎవరైతే విభూది బొట్టును ధరిస్తారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు అనుక్షణం రక్షిస్తూ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ కార్తీక సోమవారం శివాలయానికి వెళ్లేవారు శివాలయంలో ఉన్న నందికొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుంటే సర్వపాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. నవంబర్ 20వ తేదీన కార్తీక మాసం ముగిసిపోతుంది. కార్తీక మాసం ముగిసిన తర్వాత పార్టీని తిథి ఏర్పడుతుంది. అంటే నవంబర్ 21వ తేదీన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ నీటిలో పోలి దీపాలు వదలాలి. ఈ శుక్రవారం నదుల్లో పోలి దీపాలు వదిలితే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుంది. అరటి దుప్పల్లో 30 వత్తులు దీపం వెలిగించి నీటిలో వదలాలి. వీటినే పోలి దీపాలు అని అంటారు. అయితే నదుల్లో పోలి దీపాలు వదలలేని వారు మీ ఇంట్లో తులసి కోట ముందు పోలి దీపాలు వదలవచ్చు. ఇక ఇప్పటివరకు మీరు వనభోజనాలు చేయకపోతే ఈ కార్తీక సోమవారం కుటుంబం అంతా కలిసి వనభోజనాలు చేయండి. అలాగే ఈ చివరి కార్తీక సోమవారం నాడు కార్తీక పురాణం చదివితే చాలా మంచిది. కార్తీక పురాణం విన్నాసరే 7 జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట. ఇక ఈ కార్తీక సోమవారం చేసే దానాలకు జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇస్తే మంచిది. లేదా దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అదేవిధంగా అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేయండి. అలాగే ఈ కార్తీక మాసం పూర్తి అయ్యేలోపు బ్రాహ్మణులకు దీపదానం చేయండి. ఉసిరి దీపాన్ని దానంగా ఇస్తే చాలా మంచిది. అలాగే ఈ కార్తీక సోమవారం నాడు రావి చెట్టు కింద నల్ల చీమలు ఉంటే వాటికి పంచదార పొడి వేయండి. జాతక దోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి. తద్వారా ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలు వెంటనే ప్రసాదిస్తారు. ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో శివపార్వతలు సంచరిస్తారు. కాబట్టి శివాలయ ప్రాంగణంలో కూర్చుని ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని చదవండి. ఇక వివాహం కోసం ఎదురు చూసేవారు, అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈ కార్తీక సోమవారం తప్పనిసరిగా శివునికి అభిషేకం చేసి శివాలయంలో దీపారాధన చేయండి. ఈ విధంగా కార్తీక సోమవారం దీపారాధన చేసి శివుని ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓం నమఃశివాయ.